మూడు తిన్నాను. పెరుగు అనేది డైరీ ముట్టుకోను, తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను, తర్వాత అది మూడోది కూడా వెళ్ళను. సో ఆ మూడు తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్ గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి మూడు అస్సలు తినరా మీరు? తిన్నాను. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులైంది తిని. మేబీ 10 years. ఐ థింక్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ ఫర్ 10 years. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్నాను. చాలా కష్టమైన విషయం ఇది మాత్రం నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది, కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యూ డిసైడ్? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ మెల్లిగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లిగా అలవాటు అయిపోతాం. సార్ ఇది తినరు ఇది తినరు ఇది తినరు, ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ. వెరీ రేర్లీ. పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి? ఇందులో మీరేమి తినేవాడిని, కొన్ని మానేసా. అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత జరిగిందండి? లాక్డౌన్ లో ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు అందరూ చేసింది తినడమే కదా. లేదు నేను తినలేదు. అందుకనైనా మీరు అలా బక్క చిక్కారు. అంటే గీత గోవిందంలో చూసిన పరశురామ్ గారికిను ఇప్పుడు చూసిన దానికి చాలా షాక్ అయ్యారు. ఏరండి ఆయన అడిగారు. అంటే మధ్యలో మీరు ఆయన కూడా కొంత గ్యాప్ తర్వాత చూసారా? అంతేగాని లాక్డౌన్ అప్పుడు ఎవరు మీరు చూసుకోం కదా. 2.5 months ఆన్లైన్ లో కూడా సడన్ గా ఎలా ఉంటుందని 3 నెలలు 4 నెలల తర్వాత ఒక్కొక్క మంది చూసి ఏడు సార్ ఆయన ఏడి అంటుంటే. మహేష్ గారు, ఎంతమంది ఫ్యాన్స్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో అమెరికా నుంచి ఇండియాకి మీకోసం షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడపిల్లలేమో అసలు చిన్నప్పటి నుంచి దే ఆర్ లైక్ యువర్ డై హార్డ్ ఫ్యాన్స్. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ వెరీ హట్కే విత్ ఫ్యాన్స్? ఇట్స్ ఆల్వేస్ అమేజింగ్ అని టు మీట్ దెమ్ అండ్ సో హట్కే ఎక్స్పీరియన్స్ అంటే ఈ 2 yearsగా మిస్ అయ్యాను యాక్చువల్గా. కొంచెం ఒక దూరం అనేది వచ్చింది. Usually we interact with them always, so I'll make sure again that interaction happens with them. Okay. So I've been missing them in these 2 years, to be very honest. Yeah, I think generally మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారేమో కదా. That is what చూస్తూ ఉంటారు. There was sometimes ఒక అమ్మాయి అయితే can I just touch you on the, so I said yeah you can touch me అనగానే ఇలా ముట్టుకుంది. You are real and I mean very very nice to see their reactions. Yeah. I mean that was very sweet also too. ఇప్పుడు మేము జనరలీ ఇళ్లల్లో బయట జరిగేటువంటి గాసిప్లు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా. మీరు నమ్రత గారు కూడా అలా డిస్కషన్స్ జరుగుతుంటాయా మీకు? నేను డిస్కస్ చేయను. నమ్రత ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు గాసిప్ అంటే అవునా? బాంబే కదండి, ఇంకా అసలు గాసిప్లే వింటా ఉంటాం అంతే. ఓకే. కొన్ని అయితే వినలేము కూడా, నేను చెప్పలేను కూడా. అవునా? వదిలేండి, నేను కూడా వినలేను కూడా. నా గురించి కూడా ఏమైనా విన్నారా ఏంటి? వద్దులేండి, నేను వినాలనుకోవటం లేదు. నేను ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు అనుకుందాం. అయ్యే ఎందుకండి, ఇప్పుడు జస్ట్ యాక్టర్గా ఉన్నాను ఎందుకు అంటే మనం భరత్ అనే నేనులో కూడా చూసాం కాబట్టి జస్ట్ కొంతమందికి ఏమేమి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు, మీరే డిసిషన్ మేకర్ అనమాట. ఇప్పుడు ఎవరికి ఏం పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేయొచ్చు. మీ యూనిట్లో ఉండే వాళ్ళకైనా మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీరు బయట వాళ్ళకైనా ఇచ్చేసేయచ్చు. ఇది అసలు నాకు అర్థం కాని మ్యాటర్. ఇది అర్థం కానిదేనా? అయితే పరశురామ్ గారిని అడుగుతాను. పరశురామ్ గారు హెల్త్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి? మీ టీంలో నుంచి ఇవ్వండి. మది గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, రామాచంట్ గారు, గోపి ఆచంట్ గారు. అబ్బాబాబా, మనకి లిస్ట్ చాలా పెద్దది. ఆయనకి ఇచ్చేస్తే అందరు ఆరోగ్యాలు సెట్ అయిపోతాయి. మైదా లేదు, డైరీ లేదు, స్వీట్ లేదు, మొత్తం కట్. అమ్మో, ఇలాంటి హెల్త్ మినిస్టర్ ఉంటే ఆరోగ్యాలు మరీ బాగా అయిపోతాయిరా బాబోయ్. మేము ఆడవాళ్ళం పాయసం ఎలాగండి చేసుకునేది? దద్దోజనం ఎలాగండి వండుకునేది? అది ఆల్మండ్ మిల్క్ తో చేయొచ్చు, బానే ఉంటుంది. గుడ్ ఐడియా, లెట్స్ ట్రై దిస్ అండ్ సీ. ఓకే, గాసిప్ మినిస్ట్రీ ఎవరికి ఇస్తారండి మీ టీంలో నుంచి?
ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తారా? ఏ ప్రొడ్యూసర్ ఎవరు? రామ్ గారా, గోపి గారా, రవి గారా, నవీన్ గారా? పర్వాలేదులేండి, వాళ్ళు ఏం అనుకోరు. మీరేం అనుకోరుగా? అనుకోరు, చెప్పండి. రవి గారు రానివ్వండి రానివ్వండి, బయటికి రానివ్వండి మొత్తం. అంటే గాసిప్స్ అని కాదు, మా ఏదైనా న్యూస్ తెలుసుకోవాలంటే ఆయన అడిగితే అప్డేట్ ఉంటుంది. ఇదే రవి గారు, ఇదంతా గాసిప్ అని కాదు, జస్ట్ మీరు అక్కడ విషయం ఇక్కడిది, ఇక్కడ విషయం అక్కడిది చెప్తూ ఉంటారు. కాదు అలా కాదండి, అలా కాదు, న్యూస్ అంతే. ఏదైనా ఏంటి సార్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర, వెంటనే ఉంటుంది ఆయన దగ్గర. ఎలా ఉంటుందో ఏమిటో. ఓకే. సోషల్ మీడియా మినిస్ట్రీ అంటే బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ ఇచ్చేయండి. పొద్దున్న నుంచి టీ ఫర్ తమన్, టీ ఫర్ ట్విట్టర్, అక్కడే ఉంటాడు ఆయన. మంచి మనకి బెస్ట్ మినిస్ట్రీలు దొరుకుతున్నాయండి. ఈ పదవులు కానీ ఓకే అయిపోవాలి, కానీ ఆ సెక్టర్ మొత్తం సెట్ అయిపోతుంది మనకి. పార్టీ మినిస్ట్రీ, బాగా పార్టీలు. నవీన్ గారికా? అవునా? బాగా ఆర్గనైజ్ చేస్తారు ఆయన పార్టీలు. ఏ నవీన్ గారు మమ్మల్ని ఒక్క పార్టీకి కూడా పిలవలేదు, సక్సెస్ పార్టీకి పిలవండి, వచ్చేస్తాం. డిసిప్లిన్ మినిస్ట్రీ, టైం టు టైం, అది ఎవరికి ఇద్దాం? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజు గారు, ఈపీ రాజు గారికా? నేను చెర్రి గారికి ఏమో అనుకున్నాను. కాదు, రాజు గారికి ఇస్తారా? ఓకే, ఈజ్ వెరీ టైం బౌండ్. ఏది తీయాలి అంత అసలు ఓకే, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందా లేకపోతే మీకు ఎప్పుడైనా అదే ఉంటుంది కదా? అది బయటకి ఇలా చెప్తున్నారు మీరు, యాక్చువల్లీ లోపల లేదండి. బట్ ఇలా ఆర్గనైజ్ అంటే మీరు ఎప్పుడైనా లోపలికి చంటేస్తున్నాడు, చంపుతున్నాడు అసలు నన్ను అలా అది అనుకుంటాం కదండి, రోజు అనుకుంటాం. బట్ కానీ చిరునవ్వు మెయింటైన్ చేస్తున్నారు మీరు, అది గొప్ప విషయం. ఫ్యాషన్ మినిస్ట్రీ ఎవరికి ఇద్దాం? కీర్తికి ఇచ్చేద్దామా? యా, నిన్న అసలే రత్న మణిమయ ఖచ్చితమైనటువంటి ఒక చీర కట్టుకొని వచ్చింది. అసలు అందులో ఎన్ని రాళ్ళు ఉన్నాయో అన్ని రాళ్ళు ఉన్నాయి మొత్తం. కీర్తి టీంకి, కీర్తి టీం కూడా ఇచ్చేస్తారా మీరు? ఓకేనండి, ఈ మినిస్ట్రీలన్నీ మేము ఖాయం చేసేస్తున్నాము. ఆ తర్వాత నుంచి వాళ్ళ రాజ్యాలని వాళ్ళని ఏలుకోమని చెప్పండి. ఓకే, సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్, లవ్ యాంగిల్, యాక్షన్ ఇవన్నీ తెలుసు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటంటారు? మన మహేష్ గారి క్యారెక్టర్కి ఇందులో ఈ సర్కారు వారి పాటలో ఫ్యామిలీ ఎలా ఉండబోతుంది? వాట్ ఆర్ ద ఫ్యామిలీ బాండ్స్? ఫ్యామిలీ కాదు కానీ అంటే సినిమా చూసే ప్రతి ఒక్కరు లైక్ వాళ్ళ ఇంట్లో మనిషిలా ఫీల్ అవుతారండి. 100%. అదే అంటే ప్రతి ఇంట్లో ఉండేదే, ప్రతి ఇంట్లో జరిగేదే. బట్ సార్ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఎంతమంది థియేటర్లో ఉన్నా సరే అందరూ ఓన్ చేసుకుంటారు సార్ క్యారెక్టర్. ఇది బ్యాంక్ కి సంబంధించి అండి? ఉంటదండి, ఉంటది. మీరు అకౌంటెన్సీ చదివారండి? అవునండి. అవునా? ఎంకామా? ఏ నేను కూడా బీకామ్, ఎంకామ్, బట్ నెవర్ కామ్. ఓ, అక్కడి నుంచే మీకు ఇవన్నీ కాంపౌండింగ్. ఎంకామ్ చేయలేదు. ఓకే ఓకే. సో ఈ ఇంట్రెస్ట్లు, వడ్డీలు, చక్రవడ్డీలు అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా ఇందులో? ఇందులోనండి అంటే బ్యాంకింగ్ అవన్నీ ఉంటాయి. ఓకే, యూ కెన్ స్టీల్ మై లవ్, యూ కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్, బట్ యూ కాంట్ స్టీల్ మై మైక్, బట్ యూ కాంట్ స్టీల్ మై మనీ. అంటే ఆ మనీని అంత భద్రంగా ఆయన దాచుకుంటున్నాడని అర్థమైంది మాకు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఓన్లీ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 12th అండి. వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. మహేష్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ అండ్ మేము అందరం వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ వన్స్ అగైన్, టు ఏమనాలి, టు సెలబ్రేట్ సినిమా ఆన్ ద బిగ్ స్క్రీన్, బికాజ్ యువర్ మూవీ ఈజ్ ఆల్వేస్ అ సెలబ్రేషన్. సో ఆ సెలబ్రేషన్ May 12వ తారీఖున మొదలు, అంటే May 11న ఓవర్సీస్లో మొదలైపోతుంది. ఆ తర్వాత అంతా ఇక్కడ కంటిన్యూ అయిపోతుంది. బట్ బిఫోర్ గోయింగ్ ఇంకా ఇవి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇది అయిపోయింది, ఈ ఫుడ్ గురించి మాకు ఒక క్లారిటీ వచ్చింది. మహేష్ గారికి ఇష్టమైనటువంటి వేరే కొన్ని ఐటమ్స్ గురించి గివెన్ అన్ ఆప్షన్, సెల్ ఫోను, పుస్తకము, రిమోటు, ఈ మూడిట్లో మీరు దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? పుస్తకం అండి. అవునా? మనకు లేని అలవాట్లు అన్నీ మీకున్నాయి. ఓకే, పుస్తకాలు చదువుతారు బాగా? చదువుతాను. ఓకే, ఎనీ రీసెంట్ బుక్స్ దట్ ఇన్స్పైర్డ్ యూ ఆర్ యూ లైక్? ఐ లైక్ టోనీ రాబిన్స్ బుక్స్. పెద్దగా నాకు పరిచయం అయితే అస్సలు. నాకు లక్కీగా ఇంగ్లీష్ ఆథర్స్ కానీ ఇంగ్లీష్ యాక్టర్స్తో కానీ
పెద్దగా పరిచయం లేదు, అయినా వాళ్ళు మీలాగే ఉంటారు కదా. మీరండి ఈ మూడిట్లో? నేను న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతాను. అది లేదండి నా దగ్గర, లేదు, పుస్తకం but, తీసుకోండి. పుస్తకం, yeah, book.